అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులకి సంబంధించి, అలాగే కొత్త పీఆర్సీపై మరో కీలక నిర్ణయాలు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి, పెన్షనర్ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి యొక్క బకాయిల చెల్లింపులకి సంబంధించి రోజురోజుకి ఉద్యోగులు చాలా అవస్థలైతే పడుతున్నారు. రిటైర్మెంట్ బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితి అయితే ఏర్పడిందని వాపోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితి విశ్రాంతి ఉద్యోగులకు ఏర్పడిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సోమవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు అధ్యక్షతన విశ్రాంతి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్లు చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ నిరాహార దీక్షలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ఉద్యోగులకు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సంబంధించి సంఘీభావం తెలిపారు. రామచంద్రరావు గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతంగా జీవించాల్సిన సమయంలో తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి అయితే ఏర్పడిందన్నారు. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి అన్నారు. రిటైర్మెంట్ ఉద్యోగులు ఇలా అవమానాలు ఎదుర్కోవడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఏ బకాయిలు, పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేవండి. సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 5 నుంచి 6 డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం దీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగుల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వారి యొక్క బకాయిలతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారండి. అలాగే ప్రతి నెల పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల చెల్లింపులకి సంబంధించి ఒక 700 కోట్లను అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. అవి ఈసారి నుంచి పెంచాలని చెప్పేసి అడుగుతున్నారు. సుమారుగా 5 నుంచి 6 డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి. కొత్త పీఆర్సీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండో పీఆర్సీ కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకారంగా కొత్త పే స్కేల్స్ని అయితే ప్రకటించాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఇతర అన్ని ఆర్థిక రకంగా ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లింపులకు సంబంధించి వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.